రైట్. ఇక తప్పు చేస్తే శిక్షించాలి, లేదంటే జరిమానా విధించాలి, లేదంటే మరోసారి ఆ తప్పు జరగకుండా కౌన్సిలింగ్ అయినా ఇవ్వాలి. అంతేగాని కులం పేరుతో దూషించే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ ప్రకాశం జిల్లా కొరమూరు ఎస్ఐ మాత్రం పరిధి దాటి ప్రవర్తించారు. పేకాడుతున్నారనే కారణంతో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి చితక్కొట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కులం పేరుతో తిట్టి బాత్రూంలు కడగాలంటూ నీచంగా మాట్లాడారని బాధితులు వాపోతున్నారు. ఇక ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో పేకాటాడుతుండగా 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నాయని వెనుక గదికి తీసుకెళ్లి 3rd డిగ్రీ చేశారని బాధితులు వాపోతున్నారు. అందులో ఓ వ్యక్తి తన కుమార్తె డెలివరీ కోసం అప్పు చేసి తెచ్చి పెట్టుకున్న 25,000 రూపాయలను లాక్కున్నారని ఆరోపించారు. అది కాకుండా తీసుకున్న డబ్బులకు లెక్క చూపించకుండా 3,080 రూపాయలు మాత్రమే తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని చెబుతున్నారు. ఇక అంతటితో వదలకుండా కులం పేరుతో దూషించి నీచంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాత్రూములు కూడా కడగాలని బెదిరించారని వాపోయారు. సార్ మేము తాడ్చిలో పేకాటంగా కొమరోలు ఎస్ఐ గారు వచ్చి రౌండ్ చేశారు సార్. సర్లేని నిలబడడానికి నిలబడినాం సార్. సరే అని కూర్చోమన్నారు సార్. కూర్చున్నాము సార్. అమౌంట్ ఎంత ఉందని తీయని అన్నారు సార్. అమౌంట్ నేను పాప డెలివరీ కోసం ఉంటే ఒక 25,000 అప్పు తీసుకున్నా సార్. 5 జోలో పెట్టుకుని ఉన్నాను. తీసుకొని ఉంటే 5 కానీ తీసుకున్నాను సార్. సార్ నేను స్టేషన్కి తరలించారు సార్. స్టేషన్కి పోయినాక సార్ అక్కడ కూర్చొని రా అన్నారు. కూర్చున్నాం సార్. కూర్చున్నాక ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వెనుక రూమ్కి తీసుకుపోండి వీళ్ళను అని చెప్పారు సార్. కానిస్టేబుల్ గారు వెనక్కి తీసుకుపోయారు సార్. తీసుకుపోయి కోటింగ్ ఇచ్చారు సార్. కాళ్ళకు చేతులకు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. రైట్ జయరాం, ప్రకాశం జిల్లా కొమరోల్లో ఎస్ఐ కులం పేరుతో దూషించారని చెప్పి బాధితులు వాపోతున్నారు. దీనికి కారణాలేంటి? ఆ ఎస్ఐ ఏదైనా క్లారిటీ ఇవ్వడం జరిగిందా? ఎస్ రత్న, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తార్చల గ్రామంలో నిన్న పేకట శిబిరంపై కొమరోలు మండల ఎస్ఐ మధుసూదనరావు తన సిబ్బందితో నిన్న దాడి చేశారు. ఈ దాడిలో ఈ యొక్క శిబిరంపై దాడిలో ఒక 5 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. అంటే ఈ అదుపులో తీసుకున్నటువంటి ఈ పేకట రాయలను అంటే అంతకుముందు కూడా వీళ్ళు ఈ పదే ఆడుతున్నారు. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చాము, కానీ వాళ్ళు వినడం లేదు. అంటే ఎస్పీ గారు ఇటు ప్రకాశం జిల్లా ఇటు ఎస్పీ ఇటు సూచనల మేరకు లాఠీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని కూడా అయితే ఎస్ఐ కొద్దిసేపు మనం మాట అన్నప్పుడు ఆయన ఇట వివరణ ఇచ్చారు. అయితే బాధితులు ఎస్ఐ ఇట అకారణంగా మమ్మల్ని లాఠీలతో ఇటు విపరీతంగా కొట్టారు. ఈ నేపథ్యం తమకు గాయాలైన కూడా అయితే వాళ్ళు ఈ గిద్దలూరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ఘటనపై కూడా జిల్లా ఎస్పీ కూడా అయితే ఇట విచారిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ జయరాం.